Zabardast Khatarnak Comedy Show. Let's welcome Rocking Rakesh and team. నమస్తే మనోబావా, ఎలా ఉన్నారు? అట్టగే ఉన్నా. ఇదిగో ఇన్ని పెళ్లి చేసుకోకంటే ముందు నేను మనోహర్ గారినే పెళ్లి చేసుకోవాల్సింది. ఆయన రోజుకొక రాగం బదిలేవాడు, వీడు రాగాలు తక్కువ రోగాలు ఎక్కువ. ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఒక అత్తని, నాకు 2 కూతుర్లు, అలాగే 2 అల్లుళ్ళు. ఏరి మా అల్లుళ్ళు? ఇదిగో ఇక్కడ ఉందే నా పెద్ద కూతురు, తలక మాసిన పెళ్లి చేసుకొని నా తల దించుకునేలా చేసింది. ఈయన మా చిన్న అల్లుడు, ఈయన సాఫ్ట్వేర్, ఈయన రేంజే వేరు. ఆహా, చూస్తున్నా వాడిని చూస్తేనేమో బాహుబలిలో అమరేంద్ర బాహుబలి అన్నట్టు ఇంట్రడక్షన్ ఇచ్చింది, వాడు చూస్తేనేమో బిజ్జా దేవాలా బక్కగా ఉన్నాడు సోది మొహం వాడు. వాట్ ఆర్ యు టాకింగ్, యు B+ డాగ్. ఆంటీ, ఐఎమ్ టెల్లింగ్ వన్, శ్మశాన వాటికలో మిగిలిపోయిన బొగులతోటి మొక్కజొన్న కాల్చుకునే ఫేస్ ఉన్న వాడు. వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ గై, యు ఇడియట్ B+ డాగ్. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు? నా అల్లుడు సాఫ్ట్వేర్ కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. నీకేం తెలుసురా అల్లుడు? నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జావా, ఒరాకిల్, మిరాకిల్, పైనాపిల్. సరే, ఇప్పుడు నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ డి. ఇది నీ తెలివి. నీకు నా చిన్నల్లుడికి నొక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇలాంటి కంట్రీ ఫ్రూట్స్ ముందు నా గురించి మాట్లాడు. కంట్రీ ఫ్రూట్సా? ఏమే ఇన్ని ఈఎంఐలు పెట్టి అన్ని నగలు కొన్నావు, అది నోరు లేపుతాడు, నువ్వు నోరు లేపండి మాట్లాడు. మీ ఇద్దరు ఆపండి. అన్ని మాటలు అంటావా నా అల్లుడిని? అంటే ఇవన్నీ కాదు, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. ఆఫ్టర్ 9 ఐ విల్ కేమ్ ఇంటికి. యూ చికెన్ ఆర్ మటన్ కొద్దిగా వండి రెడీ చేసి ఉంచండి. ఓకే మేడం? తప్పకుండా అల్లుడు. నువ్వు ఆఫీస్ కి వెళ్తున్నావుగా, నేను ఎదురొస్తా అల్లుడికి. మంచి అయ్యో, వాట్ ఈస్ దిస్ సెంటిమెంట్స్? దిస్ గైస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బ్రైట్. దిస్ ఇస్ రా. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే అత్తయ్య, నేను కూడా టీ కొట్టుకు వెళ్తున్నాను, నాకు ఎదురండి, శుభం జరుగుతుంది. ఇప్పుడు నేను నీకు ఎదురు రాకపోతే కొంపలేమన్నా మునిగిపోతాయో? ఆఫ్టర్ ఆల్ టీ కొట్టుగాడివి, నేను నీకు ఎదురు రావాలా? పక్కకు పో. పోండి, లోపలికి పోండి, వెళ్ళొస్తాను. ఎప్పటికైనా మన కష్టాలు తీరుతాయిరా రుక్కు. ఏంటో మానస్ బ్రో, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజుకి పడిపోతుంది, ఏం చేయాలి? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళు. అరే, ఒక టీ పెట్టరా. ఏ టీ కావాలరా నీకు? ఓహో, ఈ షాప్ నీదారా? అవును రా. నన్నే రా అంటావరా? అరే, ఇంతకి వీళ్ళిద్దరు ఎవర్రా? నా అసిస్టెంట్స్ రా. అరే, నువ్వే టీ పెడతావురా? అరే, నువ్వే టీ పెడతావురా? పిల్లల్ని పెట్టుకొని చిట్టు చేయరా అంటే టీ స్టాల్ లో పెట్టి పని చేపిస్తావా? యు ఇడియట్ కంట్రీ ఫ్రూట్. ఇన్ని రోజులు నీ టీలో ఈగలే పడ్డాయి, ఈ రోజు నుంచి మీరు దూరంగా పెట్టి వీడు కూడా పడిపోతున్నాడు. ఒరేయ్, మిగిలిపోయిన ఛాయ్ అంతా తాగి పందికొక్కల తయారయ్యాడు వీడెవర్రా? వద్దురా, వద్దు. మీకు ఇంకేం కావాలి చెప్పండి సార్. టీ. ఓకే. టీ ఎలా ఉండాలంటే ఏలు పెడితే ఊడిపోవాలి. ఏలు పెడితే ఊడిపోవాలి. ఓకే, ఇదిగోండి సార్, పెట్టండి. భలే చేశారు సార్, ఒకసారి చేయండి మళ్ళీ. భలే యాక్టింగ్ సార్ అది. నా యాక్టింగ్ అంటే నా తర్వాత నీ యాక్టింగ్ ఉంది. ఇక్కడ కాదు నీ సంగతి, నువ్వు ఇంటికి రా, అత్తమ్మతో చెప్పి నీ భర్తం పడతా. ఆంటీ, అల్లుడు
మీ బిడ్డను పిలవండి తొందరగా. ఏమే ఏంటండి తొందరగా వచ్చేసి మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఏమైంది అల్లుడు? ఏం చెప్పాలి ఆంటీ? దట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ మై మౌత్. వై? బికాస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టీ స్టాల్, దట్ ఇడియట్ టీ స్టాల్. వి గోయింగ్ దేర్. ఐ వాంట్ వన్ టీ అండ్ టెల్లింగ్ అట్ దట్. ఖుష్బు గారి కళ్ళు తిరుగుతున్నాయరా. అత్తయ్య నా టీ స్టాప్ దగ్గరకు వచ్చి నన్ను ఆఫ్టర్ ఆల్ టీ గార్డ్ అన్నాడు. నాకు కోపం రాదా? కరెక్టేగా ఇంకా ఎందుకు ఆలోచిస్తారు? టీ అమ్మేవాడని ఎవరు తాగురే? నువ్వు తాగుతావుగా, ఖుష్బు గారు తాగుతారు గట్టి, డెఫినెట్ గా తాగుతావు గట్టి, రష్మి గారు కూడా తాగుతారు గట్టి. చెప్పవే రష్మి, నా దుంపుదేగా. టీ కొట్టు రాకేష్ అంటే పేరు కాదయ్యా, టీ కొట్టు రాకేష్ అంటే బ్రాండ్. రే యు మాదాపూర్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద పాత బట్టలు అమ్ముకుండే ఫేసు నువ్వు. వాట్ ఆర్ యు టాకింగ్ రా యు రాకేష్? యు బీన్ లిమిట్స్. యు ఎర్రగడ్డ చీప్ మార్కెట్ చెప్పులు నువ్వు. Your underwear price is 300 rupees. My underwear price is 1500 rupees. Oh. No change. My, you idiot. You shut your mouth. You hey. Don't talk. What are you talking రా? మెసేజ్ వచ్చింది చూసుకో. ఆఫీస్ నుంచి ప్రెజర్ మానస్ బ్రో. ఏంటో అబ్బా. What? నీ ఉద్యోగం పోయిందా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం కూలిపోయిందంట. సిస్టమ్ స్మాష్. రిసెషన్. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. యు సడకుడు. ఏంటి? సడకుడు. ఏమైంది బ్రదర్? మై జాబ్ ఇస్ లాస్. తెలుగులో చెప్పు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూలిపోయింది సడకుడు. నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. ఫోన్ కొట్టేద్దాం. ఇదా కొట్టడం కాదు, ఫోన్ ఇవ్వరా. రానా ఆర్డర్ టాకింగ్ రా. బీప్లెస్ డాగ్. హలో సిఓ గారండి, మా తమ్ముడిది ఉద్యోగం తీసేశారు కదా, ఇంకొక అరగంటలో నా దగ్గర అపాయింట్మెంట్ లెటర్ ఉండకపోతే నేను మిమ్మల్ని తీసేస్తాను. ఓకే, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపో. మా సీఈఓ నీకెలా తెలుసు బ్రో? సడ్డకుడు. ప్రతి క్షణం మీ కంపెనీలో సీఈఓ మొత్తం పైకి లేపేది కింద పడేసేది నేరేరా. నా టీ లేకపోతే అసలు మీ కంపెనీ లేదురా, అర్థమైందా? అట్లాంటిది నా టీ కోసం నా షాప్ కు వచ్చి నన్ను బతిలాడి నా టీ తాగలుతారా. అందుకే పెట్టాను రా ప్రతి వీధిలో, ప్రతి రాష్ట్రంలో టీ షాప్ రా. ఈ టీ అమ్మవాడంటే తక్కువడు కాదురా. చిరంజీవి గారు కూడా పాడారా, ఏ టీ చమక్కులో తాగరా బాయ్ అన్నాడు. బాగా చేసావు. వాయిస్ బాగుంది, కాకపోతే ఇందులో మా ప్రయత్నాలు ఏం లేవండి. ఆయన ఓన్ వాయిస్ చేసేయండి. ఫ్యాన్స్ ఏమైనా ఉన్నా ఆయనకి మెసేజ్ చేయండి. బాయ్. ఒక ఫోటో దిగుతుందా? మనంతా ఒక అద్భుతమైన టీ ఫ్యామిలీ. ఎలా అనిపించింది క్యూట్ గా చేసిన ఈ స్కిట్ ఖుష్బు మ్యామ్? రాకేష్ గారు సూపర్ గా ఉంది, మంచి మెసేజ్ ఇచ్చారు ఈ రోజు ఈ స్కిట్ లో. సో వెరీ నైస్. అండ్ మీ ఇద్దరు అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. వెరీ నైస్ ఓవరాల్. మోహన్ మీరు అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ నైస్ రాకేష్ గారు. మనో గారు ఆల్ స్కిట్ ఫ్రూట్స్ అత్త బాగా చేసామ్మా. బ్యాలెన్స్డ్, ఆ టైమింగ్ చాలా బాగుంది. అందరూ ఆల్ టుగెదర్. రాకేష్ ఆ టైమింగ్ నువ్వు వాళ్ళతో తీసుకెళ్లే విధానం, ఆ స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అది కీప్ ఇట్ అప్, సూపర్. ఆడియన్స్ సూపర్ అండి, ఓవరాల్ సూపర్. కంగ్రాచులేషన్స్ టీమ్, మొత్తం అంతా మంచి వేవ్ లెంత్ లో ఉన్నారు. ఈయన బాగున్నాడండి, నా అల్లుడు. మీరు కూడా ఎవరు అల్లుడు? నేను మా అత్తకల్లుడిని. థ్యాంక్ యూ సో మచ్.